హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈ వీడియో నేను చేసిన అన్ని హర్రర్ స్టోరీస్ లాగా కాకుండా కొంచెం డిఫరెంట్గా ట్రై చేశాను. కొంచెం ఫాస్ట్గా ఉంటుంది. మీకు నచ్చితే లైక్ చేయండి, లేకపోతే స్కిప్ చేసేయండి. బై ద వే, ఇది రియల్ ఇన్సిడెంట్. డయాట్లో పాస్. ఆ ఘటనను తలుచుకోవడానికి కూడా భయపడతారు స్థానికులు. ఆ పేరు వినగానే ఉలిక్కి పడతారు. వెన్నులో వణుకు తప్పదు. ఎందుకో ఇప్పుడు తెలుసుకుందాం. కానీ వీడియోలోకి ఎంటర్ అయ్యే ముందు నాది వచ్చిన రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా ఒక్క లైక్ చేయండి. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకోండి. చరిత్ర మనకు ఎన్నో పాఠాలు నేర్పుతుంది. ఒకరు చేసిన తప్పులు మరొకరు చేయకుండా అప్రమత్తం చేస్తుంది. ముఖ్యంగా రష్యాలో జరిగిన ఘటన ఇప్పటికీ సెన్సేషనే. ఒకే ఒక్క రోజులో అంతా అల్లకల్లోలం అయిపోయింది. అసలు ఏం జరిగిందంటే 1959 ఫిబ్రవరి 1 రష్యాలోని డైట్లో పాస్. చుట్టూ దట్టమైన మంచు పర్వతాలు, మధ్యలో కనుమ లాంటి లోయదారి. ఆ పర్వతాలని ఎక్కేందుకు 9 మంది పర్వతారోహకులు బయలుదేరారు. వారంతా డైట్లో పాస్ చేరుకున్నారు. అక్కడి వాతావరణం ఏమాత్రం బతికేందుకు వీలుగా లేదు. రక్తం గడ్డ కట్టేసేంత చలి, ఊపిరాడనివ్వదు. అలాంటి చోట పర్వతాలు ఎక్కడం సంగతి అలా ఉంచితే అసలు అక్కడికి వెళ్లడమే కష్టం. కానీ ఆ యువకులు అక్కడికి వెళ్ళగలిగారు. అదే ఈ ఘటనలో మిస్టరీకి పునాది వేసింది. ఎన్నో కష్టాలు పడి కాళ్ళ షూస్ కూరుకుపోయే మంచులో అక్కడి దాకా వెళ్లిన 9 మంది ఆ రాత్రి అక్కడ క్యాంప్ పెట్టారు. తమతో తెచ్చుకున్న ఆహారాన్ని వేడి చేసుకుని తిన్నారు. తర్వాత టెంట్లలో నిద్రపోయారు. ఆ రాత్రి ఏం జరిగిందో ప్రపంచానికి తెలియదు. కానీ జరిగింది మాత్రం తలుచుకోవడానికి కూడా భయపడేంత విషాదకరమైన ఘటన. ఫిబ్రవరి 26న కొందరు పరిశోధకులు ఆ యువకుల కోసం అక్కడికి వెళ్లారు. ఆ యువకులు వేసుకున్న టెంట్లను చేరారు. వాటిలో ఎవరూ లేరు. కొన్ని టెంట్లు మధ్యకు చేరేసినట్లుగా ఉన్నాయి. చుట్టుపక్కల ప్రాంతాల్లో యువకుల షూల అచ్చులు ఉన్నాయి. వాటిలో కొన్నింటిలో సాక్స్ వేసుకున్నట్లుగా అచ్చులు ఉన్నాయి. మరికొన్నింటిలో సింగిల్ షూ అచ్చులు ఉన్నాయి. కొన్ని చోట్ల పాదాల అచ్చులు ఉన్నాయి. ఆ పాదాల అచ్చులను చూసుకుంటూ ఆ పరిశోధకులు అలా ముందుకెళ్లారు. అక్కడో చిన్న అడవి ఉంది. అక్కడికి వెళ్ళినప్పుడు 2 కుర్రాళ్ళ డెడ్ బాడీస్ కనిపించాయి. వారికి షూస్ లేవు, బట్టలు లేవు, అండర్వేర్లు మాత్రమే ఉన్నాయి. వారికి హైపోథెర్మియా సమస్య వచ్చిందేమో అని పరిశోధకులకు డౌట్ వచ్చింది. అయితే ఆ 2 డెడ్ బాడీస్ కి పోస్ట్ మార్టం నిర్వహించినప్పుడు హైపోథెర్మియా అంటే శరీర ఉష్ణోగ్రతలు పడిపోవడంతో వాళ్ళు చనిపోలేదని తెలిసింది. ఆ తర్వాత కొన్ని నెలల పాటు వెతకగా మిగతా 7 డెడ్ బాడీలు కూడా లభించాయి. వాటిలో 4 చిన్న కాలువలోని నీటిలో ఉన్నాయి. మొత్తం 9 మందిలో ఒక్కరు కూడా హైపోథెర్మియాతో చనిపోలేదని తేలింది. ఓ డెడ్ బాడీని పరిశీలించినప్పుడు ఎవరో అత్యంత బలంగా కొట్టి చంపినట్లు తెలిసింది. మరో డెడ్ బాడీపై 3rd డిగ్రీ గాయాలున్నాయి. మరో కుర్రాడు రక్తం గక్కుకున్నాడు. మరో వ్యక్తికి నోట్లో నాలిక లేదు. మరో యువకుడికి పుర్రె బద్దలైంది. మరో 2కి రొమ్ములపై బలంగా కొట్టినట్లు గాయాలున్నాయి. 2 బాడీలకు కళ్ళు లేవు. మరో వ్యక్తికు కను బొమ్మలు లేవు. కొంతమంది బట్టలపై రేడియో యాక్టివ్ మూలకాలు లభించాయి. ఒక్క రాత్రిలో వారంతా ఎలా చనిపోయారన్నది మిస్టరీగానే మారింది. దీనిపై రకరకాల ఊహాగానాలు వచ్చాయి. డ్రగ్స్ ఎక్కువగా తీసుకుని ఉంటారని, ఏలియన్స్ దాడి చేసి ఉంటారని, భూమి ఆకర్షణ శక్తిలో మార్పుల వల్లే ఇలా జరిగిందని, మనిషి కంటే పెద్దగా ఉండే యతి అనే జంతువులు దాడి చేసి ఉంటాయని, లేదా అక్కడున్న అడవి జంతువులు దాడి చేసి ఉంటాయని, మంచు తుఫాన్ వచ్చి ఉంటుందని, ఇలా చాలా రకరకాల వాదనలు వినిపించాయి. ఓ డాక్యుమెంటరీ ఫిల్మ్ మేకర్ ఇన్ఫ్రాసౌండ్ వల్ల చనిపోయి ఉంటారని చెప్పారు. ఇదేంటంటే గాలి టోపోగ్రఫీతో కలుస్తుంది. దాంతో మనం వినలేని ధ్వని తరంగాలు ఉత్పత్తి అవుతాయి. వాటిని మనుషులు తట్టుకోలేరు. ఆ తరంగాలు వినపడితే వికారం, ఆందోళన, చెమటలు పట్టడం, భయం కలగడం, గుండె కొట్టుకునే వేగం పెరగడం, ఊపిరి తీసుకోలేకపోవడం వంటివి లక్షణాలు వస్తాయి. ఇలాంటిది ఏదో జరిగి ఉండొచ్చని అనుమానించారు. ఖచ్చితంగా ఏమైందనేది మాత్రం మిస్టరీగానే మిగిలిపోయింది. డైట్లో పాస్ ఘటన ఆధారంగా డెవిల్స్ పాస్ అనే హాలీవుడ్ సినిమా వచ్చింది. అందులో కూడా ఖచ్చితంగా ఏమైందో చెప్పే ప్రయత్నం చేయలేకపోయారు. దాని బదులు హారర్ థ్రిల్లర్ సినిమాల్లా మనుషుల లాంటి వింత జీవులు దాడి చేసినట్లు చూపించారు. ఈ ఘటనపై 2019లో రష్యా ప్రభుత్వం మరోసారి ఇన్వెస్టిగేషన్ జరిపించింది. 2020 జూలైకి అది ముగిసింది. మంచు తుఫాను వల్లే చనిపోయారని దర్యాప్తు బృందం తేల్చింది. తుఫాను వచ్చినప్పుడు వారంతా టెంట్లు వదిలి పరుగులు పెట్టారని, ఆ సమయంలో వారు సరైన బట్టలు కూడా వేసుకోలేదని దర్యాప్తు బృందం అంచనా వేసింది. అలా అడవి దగ్గరికి పారిపోయిన వారి శరీర ఉష్ణోగ్రతలు పడిపోవడంతో వారు చనిపోయారని తేల్చారు. నిజంగా ఏం జరిగిందో ఇప్పటిదాకా ఎవరూ తేల్చలేకపోయారు. ఇది ఇప్పటికీ సస్పెన్స్ గానే మిగిలిపోయింది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి. మీ సపోర్ట్ నాకు ఖచ్చితంగా కావాలి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ తో ఈ వీడియో షేర్ చేసుకోండి. మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.